జగన్నాథ రథయాత్ర భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ముద్దురాజు ఆనందరాజు ఫౌండేషన్ సౌజన్యంతో భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్ వద్ద నుండి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి ఆలయం వరకు జగన్నాథ రథయాత్ర శుక్రవారం నిర్వహించారు. రథయాత్రను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సామరస్యం, భక్తి భావాలను పెంపొందిస్తాయని అన్నారు. ఒరిస్సాలోని పూరి జగన్నాథ ఆలయంలో పాటించే ఆచారాలను అనుసరిస్తూ ప్రత్యేక పూజలను చేపట్టి జగన్నాథ రథయాత్రను భీమవరం పట్టణంలో నిర్వహించడం ఎంతో శుభ పరిణామమని అన్నారు. ముందుగా పూరిలో శతాబ్దాలుగా కొనసాగుతున్న చేరా పహారా సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు దంపతులు, రాధాకృష్ణ స్వామి, ఉద్దరాజు రాంబాబు దంపతులు చీపురుతో రథం ముందు భాగాన్ని ఊడ్చి శుభ్రం చేశారు. అనంతరం హరే కృష్ణ నామస్మరణతో జగన్నాథ రథయాత్ర ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఉద్దరాజు రాంపాండురాజు, కంతేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి, చంద్రాజీ, నడింపల్లి బంగారాజు, వబిలిసిటీ రామకృష్ణ, భారతీయ విద్యాభవన్స్, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల, డిఎన్ఆర్ కళాశాల విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు. ముందుకి వెళ్ళిపోండి. తర్వాత హరే రామ్ ట్రైన్ ఉంటుంది, తర్వాత రథం వస్తుంది. అదే క్రమంలో వెళ్ళాలి. డాక్టర్ గారు కూడా వచ్చింది. ఆనంద ఫంక్షన్ హాల్ నుంచి హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర దేవాలయం వరకు రథయాత్ర జరుగుతుంది. ఈ రథయాత్రలో అందరూ కూడా ఇది మొట్టమొదటిది యాత్ర. ఇది భీమవరం పట్టణానికి ఎంతో అదృష్టం. ఇటువంటి యాత్రలు మరి జరగాలని, ఎక్కడ జరిగితే అక్కడ వెళ్ళాలంటే పూరి వెళ్ళలేం.
అటువంటిది ఇక్కడికి వచ్చినాయి ఆ ఉత్సవ విగ్రహాలన్నీ అందరూ దర్శించుకోవాల్సి. అద్భుతమైనటువంటి కోలాహలంగా భక్తజన మధ్య జగన్నాథ రథయాత్ర అద్భుతంగా జరుగుతుంది. కోలాటాలు, నృత్యాలు, వేద మంత్రాలు, సన్నాయిలతోటి కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. కేరళ డప్పులతోటి రోడ్డంతా కూడా జనం భక్తులు చాలా విలువగా వస్తున్నారు. అటువంటి కోలాహలమైనటువంటి రథయాత్ర ఈ మధ్యకాలంలో జరగలేదు. అటువంటి రథయాత్ర భీమవరం పట్టణంలో ఉదరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారు అద్భుతంగా అరేంజ్ చేశారు. భారతీయ విద్యాభవన్, ఎస్ఆర్కే, డిఎన్ఆర్ కళాశాల విద్యార్థులంతా కూడా తటోపతంగా వచ్చారు. వైష్ణవ సాంప్రదాయంలో జగన్నాథ రథ చక్రాలకి చాలా విశేషమైనటువంటి ప్రాచుర్యం ఉంది. ఈ జగన్నాథుడి ఈ రథయాత్ర చాలా విశేషమైంది. ప్రతి వాళ్ళు పాల్గొనాలని, ఇది సక్సెస్ చేయాలని మనసావాచ జగన్నాథ స్వామి రథయాత్ర చాలా దిగ్విజయంగా జరిగిందని చెప్తున్నాను. ఇంత బాగా జరగడం ఆ దేవుడికి మేము చేసుకున్న మేలే. ఇదంతా కూడా వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉత్సవం వైభవంగా జరగడానికి మరి అక్కడి నుంచి ఉత్సవ విగ్రహాలన్నీ కూడా వచ్చి చక్కగా ఇక్కడ రథయాత్ర చక్కగా జరగడం జరుగుతుంది. ఇక్కడ ఆనంద ఫంక్షన్ హాల్ నుంచి బయలుదేరి హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు మరి వేలాది మంది పాల్గొని ఇక్కడ ఈ కళ్యాణ జరిగినటువంటి వైభవాన్ని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కార్యక్రమంలో మా భారతీయ విద్యాభవన్ పిల్లలందరూ కూడా విశేషంగా అందరినీ అలరించి ఈ కార్యక్రమంలో పూర్తిగా పాల్గొన్నందుకు, వారు పాల్గొనేటట్టు చేసిన ఆనంద ఫౌండేషన్ వారికి కూడా ధన్యవాదాలు.
అన్ని పురాణాలు ఆ దీని గురించి ఘోషిస్తున్నాయన్నమాట. రథంచ వామనం దృష్ట పునర్జన్మనం ఏంటంటే అంటే రథం మీద ఉండే ఆ జగన్నాథుని చూసాము అంటే పునర్జన్మనం ఉంటుంది. అంత పవర్ఫుల్, అంత శక్తివంతమైన ఈ రథయాత్ర. ఈ రథయాత్రలో జగన్నాథ్ అందరూ ఉత్సవాలు విగ్రహాలు వస్తే ఈ రథయాత్రలో జగన్నాథుడు తను స్వయంగా చూడలేని వారిని కూడా చూడటానికి, అందరినీ కరుణించడానికి తనే స్వయంగా రథం మీదకి వస్తున్నానండి. చూడండి, భగవంతుడు ఎంతో కరుణామయుడు. సమూహం సర్వభూతేషు, అందరంటే హౌసింగ్ బోర్డు తిరుమలగా పేరుగాంచినటువంటి మన వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో స్వామివారి యొక్క అనుగ్రహం చేత హిందూ సాంప్రదాయాన్ని నిలబెట్టే విధంగా ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి నిర్వహణలో, ఇస్కాన్ వారి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా విజయవాడ నుండి ప్రభుత్వం వారి సూచనల మేరకు అన్ని చోట్ల జగన్నాథ రథయాత్ర చేయాలి అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మన జగన్నాథ రథయాత్రను ప్రారంభం చేయడం జరిగింది. ఆ రథాన్ని చక్కగా ట్రాలీ మీద భీమవరం పట్టణానికి తెచ్చుకుని మధ్యాహ్నం 4 గంటల నుండి ఆనంద ఫంక్షన్ హాల్లో విశేషంగా పూజలు అందుకుని అనంతరం కోలాట భజనలతో చక్కగా భక్తుల యొక్క సంకీర్తనల నడుమ అంగరంగ వైభవంగా శోభాయాత్రగా ఆనంద ఫంక్షన్ హాల్ నుండి మన హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం వరకు కూడా ఆనందంగా సాగింది. మన కాలనీలో కూడా భక్తులందరూ కూడా చక్కగా విశేషంగా తరలి వచ్చారు. ఆ రథాన్ని మన హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం వరకు కూడా తీసుకువచ్చి భక్తులందరూ కూడా సందర్శించి విశేషంగా హారతులు సమర్పణ చేయడం జరిగింది.
విశేషమైనటువంటి యొక్క మహోత్సవానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఇస్కాన్ వారు సుమారు 1500 మంది వరకు కూడా అందరికీ కూడా అన్నప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా కుటుంబ సమేతంగా ఆనందంగా భుజించారు. చాలా సంతోషం. ఇటువంటి హిందూ సాంప్రదాయాన్ని నిలబెట్టే విధంగా జరిగేటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్క హిందూ సోదరులు కూడా తరలి వచ్చి చక్కగా ఇలాంటి వైభవపేతమైనటువంటి కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొనాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క మంగళాశాసనాలు అందజేస్తున్నాం. రేపటి రోజున తొలి ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా మన హౌసింగ్ బోర్డు వెంకన్నని కూడా ప్రతి ఒక్కరు కూడా దర్శించుకుని సేవించి తరించాలి అని చెప్పి కోరుకుంటూ తొలి ఏకాదశి రోజు ఉదయం 10 గంటలకు సామూహికంగా లోక కళ్యాణార్థం 3 సార్లు విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం కూడా ఉంది. అందులో కూడా పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాను.